హైదరాబాద్లోని గాంధీ భవన్లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానిక నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ना कैमरा बंद जाना అక్కడ మాట్లాడు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానిక నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి, ఇవాళ యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో గలాట చోటు చేసుకుంది. మాటలు పెరిగిన నేపథ్యంలో ఒకరినొకరు తన్నుకున్నటువంటి సందర్భం కూడా చోటు చేసుకుంది. ఇవాళ యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సమావేశంలో కొత్తగూడెం కు సంబంధించినటువంటి నేతలు ఇటీవలనే యూత్ కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా వచ్చి చేరినటువంటి వాళ్ళకే పదవులు ఇవ్వటాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం జీర్ణించుకోలేదు. దీంతో ఇదే అంశాన్ని ప్రశ్నించిన కొత్తగూడెం నాయకులకు అలాగే గాంధీ భవన్ లో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులకు మధ్య మాట పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతలో పోలీసులు అందుబాటులో ఉండడంతో ఇద్దరిని చెదరగొట్టి శాంతియుతంగా వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి ఇస్తుంది. అయితే యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ సందర్భంగా తన్నులాట వరకు కూడా వెళ్ళింది. దీనిపై ప్రస్తుతం మళ్ళీ యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. వీటిపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం కొత్త పాత నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అటు అనుబంధ సంఘాలలో కూడా ఇదే అంశం ప్రధానంగా సమస్యగా మారుతుంది. వీటిని పార్టీ నాయకత్వం ఎలా లీడ్ చేస్తుందో చూడాలి. చారి, దీనికి సంబంధించి సీనియర్ నాయకులు ఎవరైనా స్పందించారా? యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. కొత్త వారికి పాత వారిని సయోధ్య కుదురుస్తూ సమన్వయపరుస్తూ చేయాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం సమావేశం కొనసాగుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో వచ్చినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతానికైతే ఘర్షణ పడ్డటువంటి వాళ్ళు అలాగే దాడికి పాల్పడినటువంటి రెండు వర్గాలతో కూడా యూత్ కాంగ్రెస్ నాయకత్వం చర్చిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ చారి. ना कैमरा बंद जाना దీనికి అన్ని అర్హతలు ఉన్నాయి పోటీ చేయడానికి. ఇంకొక వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చీకటి కార్తిక్ అనే వ్యక్తి ఫోర్జరీ ఏజ్ ప్రూఫ్లతోటి ఎలక్షన్లో పోటీ చేసి పార్టీని తప్పుదోవలోకి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న పార్టీలో కష్టపడుతున్న మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము క్వశ్చన్ చేయడానికి వచ్చాము. మేము ఢిల్లీ దాకా వెళ్ళాము. జిల్లా అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ పోయినా పర్లేదు, కానీ మమ్మల్ని చిత్తహింసలు చేసి పార్టీలో నుంచి వెళ్ళగొట్టాలనే ప్రయత్నాలను మాత్రం విరమించుకోవాలని ప్రతికాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పార్టీలో కష్టపడుతున్న మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము క్వశ్చన్ చేయడానికి వచ్చాము. మేము ఢిల్లీ దాకా వెళ్ళాము. జిల్లా అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశాడు. దీనికి అన్ని అర్హతలు ఉన్నాయి పోటీ చేయడానికి. ఇంకొక వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చీకటి కార్తిక్ అనే వ్యక్తి ఫోర్జరీ ఏజ్ ప్రూఫ్లతోటి
ఎలక్షన్లో పోటీ చేసి పార్టీని తప్పుదోవలోకి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పార్టీలో కష్టపడుతున్న మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము క్వశ్చన్ చేయడానికి వచ్చాము. మేము ఢిల్లీ దాకా వెళ్ళాము. నా కెమెరాలు బంద్ చేయను సార్. అక్కడ మాట్లాడు.